ఎస్ అండి. ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంక్షోభం వస్తుంది, వస్తుంది అన్నట్టు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎన్నో విశ్లేషణలు చూస్తున్నాం. ముఖ్యంగా ఎందుకు ఇలాంటి భయాలు ఏర్పడినాయి అంటే ఆర్థిక సంక్షోభానికి సంబంధించి ఇంకేంటంటే ఇప్పుడు మోడీ గారు పొదుపు మంత్రాలు. అక్కడ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం. తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు, జియో పొలిటికల్ సిచ్యువేషన్, సప్లై చైన్ దెబ్బతినడాలు, పెట్టుబడులు తరలిపోవడం, రూపీ వాల్యూ పడిపోవడం. ముఖ్యంగా రూపీ సైకలాజికల్ బ్యారియర్ 96కి చేరుకుంది. ఇవన్నీ చూస్తే మళ్ళీ ఆర్థిక సంక్షోభం దగ్గరలో ఉన్నామా అని ఒక రకమైన భయం వస్తుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సేవ్ చేసుకోవాలని మోడీ గారు చెప్పడంతో ఇంకా భయానికి దారి తీసింది. కానీ ఇవేంటంటే భారత ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే. అంతేగాని భారతదేశంలో ఏ మాత్రం కూడా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితులు లేవు. కాకపోతే భారతదేశం ఏంటంటే వృద్ధి పదం తగ్గిపోయే అవకాశం ఉంది. దేర్ ఈజ్ అది కూల్ అయ్యే అవకాశం ఉంది భారత వృద్ధి పదం అనేది. అంతే తప్పితే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ భారత ప్రభుత్వం చాలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం రాదు, వచ్చే అవకాశాలు 100కి 100 పరిస్థితులు ఇక్కడ లేవండి. ఎందుకంటే మ్యాక్రో ఎకనామిక్ సిస్టమ్ అని కొన్ని మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటారన్నమాట. ద్రవ్యోల్బణం విషయంలో మనం కంట్రోల్డ్ స్థితిలో ఉన్నాం. ఎంత కొంచెం ఈ మధ్యన తాత్కాలికంగా పెరిగిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 11 నెలలకు కావాల్సిన ఇంపోర్ట్స్కి సరిపడా ఉన్నాయి. తర్వాత ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర 45 రోజులకి సరిపడా ఉన్నాయి. తర్వాత గ్యాస్ రిజర్వ్స్, ఇప్పుడు ఆయిల్ గ్యాస్ని తెప్పించుకునే సామర్థ్యం మన భారతదేశానికి ఉంది. కాబట్టి ఆయిల్ సంక్షోభం రాదు. రెమిటెన్సెస్ వస్తున్నాయి. క్యాపిటల్ అకౌంట్ డెఫిషియట్ని మనం కంట్రోల్లోనే పెట్టాం. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ పెరిగినా. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ అనేది చాలా మంచి స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆర్థిక సంక్షోభం 100% రాదు. కాకపోతే ఈ వృద్ధి పదం పడిపోయే అవకాశం ఉంది. భారతదేశం కూడా కాస్త అప్పులు ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి జరిగితే వికసిత్ భారత లక్ష్యాలు పూర్తి కావు. 7.2% నుంచి ఈ సంవత్సరం 6% దిగువకు వచ్చేస్తుంది ఆర్థిక వ్యవస్థ. ఇది మంచిది కాదు. యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశం డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ 10% కంటే ఎక్కువ అభివృద్ధి చెందాల్సిన సామర్థ్యం భారతదేశం సొంతం అనమాట. ప్రపంచ కండిషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఫ్లాట్యూ స్టేట్కి వచ్చేసినాయి. పాపులేషన్ ఇప్పుడు జనాభా లాభం ఉంది. 100 అంటే 1000 కోట్ల మంది కార్మికుల జనాభా భారతదేశంలో ఉండబోతుంది అనమాట. అంతటి సత్తా. తర్వాత డెమోక్రటిక్ కంట్రీ, న్యాచురల్ రీసోర్సెస్, హైలీ స్టేబుల్ గవర్నమెంట్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి చైనాతో మించి ఒకప్పుడు చైనా అభివృద్ధి చెందిన విధంగా 10% గ్రోత్ ఉండాలి. కానీ అది లేదు ఇప్పుడు. అది అత్యంత ప్రధానం. రూపీ పడిపోవడం అంత భయంకరంగా పడిపోవడం మంచిది కాదు. ఎనర్జీ సెక్యూరిటీ సంబంధించి చైనా లాగా ముందు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నానాయాగి ఇప్పటికిప్పుడు తీసుకుంటున్నాం. మరి యుద్ధం ఎప్పుడో మొదలైంది, యుద్ధం రాబోతుందని కూడా అందరూ ఎక్స్పర్ట్స్ ముందే చెప్పడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 5 సంవత్సరంలోకి ఎంటర్ అయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఎందుకు పెంచుకోలేదు? $1 ట్రిలియన్ దాకా, $1000 బిలియన్ దాకా ఇప్పటికే పెంచుకుని ఉండాల్సిందనమాట, సంవత్సరంన్నరకు సరిపడా. మరి ఆ చర్య ఎందుకు తీసుకోవాలంటే కాస్త ముందు జాగ్రత్త లోపించింది అనేది అయితే నేను చెప్పగలుగుతాను. తర్వాత ఈ విషయంలో ఏంటంటే కొంత చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. బట్ నేను కూడా చెప్పగలుగుతాను. అదేంటంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ లాగా ఒక ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ ఆర్థిక మంత్రిగా ఉండాల్సింది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని వాస్తవ పరిస్థితులు కాకుండా స్పెక్యులేషన్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో యుద్ధం వచ్చేస్తుంది, రేపే యుద్ధం అంటే స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు ఆవిరైపోతూ ఉంటుంది. ఒక స్పెక్యులేషన్ అంటారు. ఈ ఆర్థిక వ్యవస్థ అంటే స్పెక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భారత ఆర్థిక ఎస్ జయశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్. ఎందుకంటే సీజనల్ ఫారిన్ ఎక్స్పర్ట్ ఆయన. అలాగే ఒకప్పుడు 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఒక అద్భుతమైన స్టెప్ వేశారు. ఎందుకంటే అసలు రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి పదవిలో పెట్టడం. చూడండి భారతదేశాన్ని ఏ స్థితికి తీసుకొచ్చింది ఒక్క స్టెప్. ఒక మన్మోహన్ సింగ్ని, ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా చేయడం వల్ల పివి నరసింహారావు భారతదేశాన్ని ఏ స్థితిలో ఇక్కడ పెట్టారో మనకు తెలుసు. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ఎకనామిస్ట్. తర్వాత ఆయనకి పూర్తి స్వతంత్రం ఇవ్వడం. ఆయన ఏదో రాజకీయాలు తెలియకపోయినా రాజకీయ పాఠాలు నేర్పి భారతదేశాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు చూడండి. ఇప్పుడు కూడా భారతదేశాన్ని, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ది నిర్మలా సీతారామన్, బట్ వీ నీడ్ మోర్ ఎఫిషియంట్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఎందుకంటే అక్కడ స్పెక్యులేషన్ అనేది ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం తప్పు అనుకోకుండా నిర్మలా సీతారామన్ గారు చాలా సేవ చేశారు, కాదు అనడంలా. కాకపోతే ఒక ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ని మోడీ ప్రభుత్వం ఒకప్పుడు మన్మోహన్ సింగ్ని పీవీ పెట్టినట్టు అక్కడ ఆ పోస్టులో కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఆ స్పెక్యులేషన్ ఇంకా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎంతసేపు ఇప్పుడు ఏదైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మోడీ ప్రభుత్వాన్ని తిట్టేస్తారు, మోడీ తప్పు చేశారని.
కానీ ఈ పొదుపు మంత్రాన్ని మోడీ కంటే ముందే నిర్మలా సీతారామన్ గారు చెప్పి ఉండాల్సింది. అక్కడ మోడీ గారు ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయినారు. డెమోక్రటిక్ నేషన్లో ఎలక్షన్ తప్పదనమాట, అన్అవాయిడబుల్ ఫ్యాక్టర్, ఇదేం చైనా కాదు. కాబట్టి మోడీ గారు వెస్ట్ బెంగాల్ ఈ పర్యటనలో ఉన్నప్పుడు మరి నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారు? ఈ పొదుపు మంత్రాన్ని స్లోగా చెప్తూనే ఉండవలసింది కదా. మీరు పొదుపు చేయండి, వంట నూనెలో పొదుపు చేయండి, ఆయిల్ రేటు పెంచుతామనేది పక్కన పెట్టేసి వంట నూనెలకు సంబంధించి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $1 ట్రిలియన్ ఎందుకు అవ్వలే? తర్వాత క్యాపిటల్ అకౌంట్ డెఫిషియట్ని తగ్గించడానికి ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలే? రూపాను ప్రొటెక్ట్ చేయడానికి ఆర్బీఐతో మాట్లాడి ద్రవ్య విధానాన్ని, కోశ విధానం ఇంకా సమన్వయంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ అండి. ఇండియా ఈజ్ ఇన్ సేఫ్ కండిషన్, బట్ ఇండియా గ్రోత్ రేట్ 6-7% దగ్గరికి ఎందుకు తగ్గాలి? 10% ఎందుకు లేదు? 2014 మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2026 వరకు 12 సంవత్సరాలు ఒక్కసారి కూడా డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఎందుకు లేదు? 2008-9లో ఒకసారి వచ్చింది మనకి. మళ్ళీ ఎందుకు గ్రోత్ రేట్ లేదు? ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, కానీ 10% దిగువనుంది. వికసిత్ భారత్ లక్ష్యాలు ఎక్కడ పరిపూర్ణమవుతాయి? కాబట్టి ఈ ఫైనాన్స్ మినిస్టర్ని ఇంకా మనం సంస్కరణ పదం చేయాలి. కాబట్టి నిర్మలా సీతారామన్ గారి ప్లేస్లో ఎస్ జయశంకర్ గారు లాగా, ఒకప్పుడు మన్మోహన్ లాగా ఒక ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ పెట్టడం వల్ల ఈ యొక్క సెంటిమెంటు, స్పెక్యులేషన్స్ అనేవి బలంగా తయారయ్యి భారతదేశం నుంచి పెట్టుబడులు తరలిపోకుండా చర్యలు అనేది ఉంటుంది. ఈ మోడీ గారితో ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒకప్పుడు మన్మోహన్ తీసుకున్న చర్యల్ని నిర్మలా సీతారామన్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ లెవెల్లోనే తీసుకోగలగాలండి. ఇవన్నీ ఎవరో చెప్పరు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నేతలు చేయలేరు, ఫైనాన్స్ మినిస్ట్రీ తీసుకోవాలి. మరి అంతటి శక్తివంతమైన ఒక ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ నా ప్లేస్లో ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఇండియన్ ఎకానమీ చాలా ఇప్పుడు స్పెక్యులేషన్ వరల్డ్ ఎకానమీలో నిలబడగలిగిద్ది అనేది నా అభిప్రాయం.